ఫోన్ ట్యాపింగ్ ఈ అంశం మీకు గుర్తుండే ఉంటుంది. గత 10 సంవత్సరాల పాటుగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాజకీయ సినీ వ్యాపార ప్రముఖుల యొక్క ఫోన్లు ట్యాప్ చేశారు. సో వాళ్ళ నుంచి కొన్ని కోట్ల రూపాయలు కొల్లగొట్టే ప్రయత్నం చేశారు. ఎస్ఐబి చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఈ నిర్వాకానికి మొత్తం కీలక పాత్ర పోషించారు. రాజకీయ ప్రమేయం కూడా ఉంది. గత ప్రభుత్వ పెద్దలుగా ఉన్నటువంటి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల ప్రమేయం కూడా ఉందనేది కాంగ్రెస్ పార్టీ గతంలో ఆరోపించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఒక సిట్ ఏర్పాటు చేసింది. ఏకంగా అమెరికాలో ఉన్నటువంటి ప్రభాకర్ రావును కూడా తెలంగాణకు తీసుకొచ్చే ప్రయత్నం చేసింది, పలుమార్లు విచారించింది. రాజకీయ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు సైతం విచారణ జరిపింది. అయితే ఇప్పుడు ఇంకొక అడుగు ముందుకు వేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మరొకసారి మరో సిట్ని ఏర్పాటు చేసింది. హైదరాబాద్ సిపి సజ్జనార్ నేతృత్వంలో ఈ సిట్ ఏర్పాటైంది. సిట్లో 9 మంది అధికారులు ఉన్నారు. సిపి సజ్జనార్తో పాటుగా రామగుండం సిపి అంబర్ కిషోర్ జా, సిద్దిపేట సిపి విజయ్ కుమార్ అండ్ మాదాపూర్ డీసీపీ రితిరాజ్, మహేశ్వరం డీసీపీ నారాయణ రెడ్డితో పాటుగా రవీందర్, వెంకటగిరి, కేఎస్ రావు, శ్రీధర్, నాగేందర్ రావు నేతృత్వంలో ఒక సిట్ని ఏర్పాటు చేసింది. ఈ సిట్ యొక్క కీలకమైనటువంటి లక్ష్యం, దీంట్లో రాజకీయ ప్రమేయం ఏమి ఉంది, రాజకీయ నాయకులు ఎవరెవరు ఉన్నారు, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు ఎవరు, నిజంగానే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, ఇతరత్ర ఎమ్మెల్యేలు ప్రభాకర్ రావు చేత ఆయనకి డబ్బులు ఇచ్చి మరి ప్రత్యర్థుల ఫోన్లు ట్యాప్ చేయించారా? ఇలా అనేక కోణాల్లో కూడా విచారించడం కోసమే ఈ ప్రత్యేక సిట్ పనిచేయబోతోంది. సో సిపి సజ్జనార్ నేతృత్వంలోని సిట్ ఇప్పుడు ఎటువంటి విషయాలు బయటికి తీస్తుందో చూడాలి. సో లోతైనటువంటి దర్యాప్తుకు డీజీపీ కీలక నిర్ణయం తీసుకున్నారు. సో ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్ పైన వచ్చినటువంటి ఆరోపణల్ని ఇప్పుడు వీళ్ళు నిజం చేస్తారా? నిజంగా వారి ప్రమేయాన్ని కనుగొనగలుగుతారా? ఎవరెవరు ఎంత మొత్తంలో డబ్బులు ముట్ట చెప్పారు, డబ్బుల్లో ద్వారా ఈ ఎస్ఐబి చీఫ్ ఏం చేశాడు, ఇలా అన్ని కీలకమైన విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందా? సో ప్రధానంగా ఇప్పుడు ఈ సిటీ యొక్క ముఖ్య లక్ష్యం రాజకీయ ప్రమేయాన్ని బయటపెట్టడమే. గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి పెద్దల యొక్క ప్రమేయాన్ని బయటపెట్టడమే. సో మా ప్రతినిధి మధు ఉన్నారు ఫోన్ లైన్లో. మధు, సో ఇన్ని రోజుల పాటుగా ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు, ఆయన తర్వాత రాధాకిషన్ రావు, గట్టుమల్లు, ఆ తర్వాత డిఎస్పీగా పనిచేసిన ప్రణీత్ రావు, ఇలా వరుసగా అధికారులు ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరి ఫోన్లు ట్యాప్కి గురయ్యాయి, ఆ ఫోన్ల ట్యాపింగ్ గురైనటువంటి ఆ వ్యక్తులకు సంబంధించి కూడా వాళ్ళ దగ్గర నుంచి వాంగ్మూలం తీసుకోవడం, రాజకీయ నాయకుల ప్రమేయం ఏముందనే విషయంగా కొంతమంది మాజీ ఎమ్మెల్యేలను కూడా విచారించడం చూసాం. ప్రభాకర్ రావును కూడా 1-2 సార్లు విచారించారు. సో ప్రజెంట్ ఇప్పుడు రాజకీయ ప్రమేయం గత ప్రభుత్వ పెద్దల పైన మరోసారి సిట్ ఏర్పాటైంది. సిపి సజ్జనార్ నేతృత్వంలో ఈ సిట్ ముందు కొనసాగబోతోంది. సో ఏం టార్గెట్స్ ఏంటి, లక్ష్యాలు ఏమి ఉండబోతున్నాయి? ఎగ్జాక్ట్లీ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి దర్యాప్తు వేగవంతం చేస్తా ఉన్నారు. కేవలం నెల రోజుల లోపలనే ఒక డీటెయిల్ రిపోర్ట్ దీనికి సంబంధించినటువంటి విచారణ పూర్తి చేసేలాగా, కంప్లీట్ అయ్యేలాగా డీటెయిల్స్ దీనిపైన దృష్టి పెట్టాలనేటువంటి సజ్జనార్ నేతృత్వంలో 9 మంది సీనియర్ పోలీస్ అధికారులతో సిట్టు చేశారు. వీళ్ళంతా కూడా 1 మంత్ లోపలనే దీనికి సంబంధించినటువంటి దర్యాప్తు కంప్లీట్ చేయాలి. అత్యంత కీలకంగా ప్రభుత్వం భావిస్తా ఉంది. ఇప్పటికే పలు దఫాలు దీంట్లో లోతైనటువంటి దర్యాప్తు జరిగినా మళ్ళీ 9 మంది సీనియర్ పోలీస్ అధికారులతో సిట్ వేయడానికి రీజన్ ఏంటంటే చాలా ప్రధానమైనటువంటి రాజకీయ ఆరోపణలు ఉన్నటువంటి వాళ్ళు. ఎందుకంటే అప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళ ఆదేశాలతో ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. వాళ్ళు తర్వాత ఆదేశాలు ఇచ్చినటువంటి వాళ్ళు కింది స్థాయి, ఇప్పుడు ప్రభాకర్ రావు గాని ఎస్ఐబికి సంబంధించి ఈ ఆదేశాలు ఇచ్చినటువంటి అధికారి, తర్వాత అమలు చేసినటువంటి కింది స్థాయి అధికారులు, ఈ ముగ్గురు మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని తేల్చే పనులు ఈ సిట్టు వేగవంతంగా పనిచేసేటువంటి అవకాశం ఉంది నెల రోజుల లోపలనే. చాలా కీలకమైనటువంటి అప్డేట్ దీంట్లో. ఇంకొక కీలకమైన అప్డేట్ ఏంటంటే రాజకీయేతరమైనటువంటి ప్రైవేటు వ్యక్తుల ఫోన్ నెంబర్లు కూడా ఫోన్ ట్యాపింగ్ కు గురి కావడం. దాంట్లో ప్రధానంగా సినిమా, తర్వాత వ్యాపార, ఇతరకి సంబంధించినటువంటి వారి వ్యక్తుల ఫోన్లు ఎందుకు ట్యాప్ చేశారు అనేటువంటి దాన్ని వీళ్ళు డీటెయిల్ గా దర్యాప్తు చేసేటువంటి అవకాశం ఉంది. ప్రైవేట్ వ్యక్తుల ఫోన్ నెంబర్లు ఎందుకు చేశారు, ఎవరు చేయమన్నారు, ఆ చేసిన డాటాను ఎలా ఉపయోగించుకున్నారు, ఎవరు విన్నారు, ఎవరికి పంపారు అనేటువంటిది డీటెయిల్స్ తీసుకున్నారు. ఎందుకంటే ప్రభాకర్ రావు ఇప్పటికే పోలీస్ కస్టడీలో ఉన్నారు. ఆయన విచారణలో ఏం డీటెయిల్స్ బయటికి చెప్పట్లేదు. కీలకమైనటువంటి సమాచారం అంతా ప్రభాకర్ రావు దగ్గరనే ఉంది. కొన్నిటికి తెలియదు అంటున్నారు, తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభాకర్ రావు పెద్దగా రెస్పాండ్ అవ్వట్లేదు. మరొక 1 వీక్ కస్టడీ కోరేటువంటి అవకాశం. దాని బదులులోనే సజ్జనార్ నేతృత్వంలో ఈ టీం ఏర్పాటు చేయడం పైన కీలకమైనటువంటి అధికారులు, సిద్దిపేటకి సంబంధించినటువంటి సిపి ఎస్ఎం విజయ్ కుమార్ గాని, మాదాపూర్ డీసీపీ రితిరాజ్ గాని, మహేశ్వరం డీసీపీ కె నారాయణ రెడ్డి,
గ్రే హౌస్ గ్రూప్ కమాండర్ ఎం రవీందర్ రెడ్డి, రాజన్ నగర్ ఏడీసీపీ కేఎస్ రావు, జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి, తర్వాత దర్యాప్తు అధికారి నాగేందర్ రావు, తర్వాత సిహెచ్ శ్రీధర్, టీజీ న్యాబ్ కి సంబంధించినటువంటి వ్యక్తి, వీళ్ళందరినీ కూడా శివధరెడ్డి ఆధ్వర్యంలో నేను ప్రస్తుతం తర్వాత రామగుండం కమిషనర్ అంబర్ కిషోర్ గాని వీళ్ళందరినీ డీజీపీ శివధరెడ్డి అటాచ్ చేస్తూ సజ్జన నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేశారు. ఈ సిట్ అత్యంత కీలకంగా నెల రోజుల లోపలనే ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన అంశంలో కీలక దర్యాప్తు, నక్సల్స్ పేరిట అక్రమ కార్యకలాపాలు చేస్తున్నారనేటువంటి పేరిట కొంతమంది నెంబర్లు దీంట్లో యాడ్ చేయడానికి గల కారణాలు ఏంటి అనేటువంటిది, ఎందుకు ఆ నెంబర్లను నక్సల్స్ జాబితాలో చేర్చి ప్రైవేటు వ్యక్తులకు సంబంధించి, రాజకీయ నాయకులకు సంబంధించి, వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించిన వ్యక్తుల ఫోన్ నెంబర్లు ఎందుకు ట్యాప్ చేశారు అనేటువంటిది దర్యాప్తులో తేలేటువంటి అవకాశం ఉంది. ఆ తీసుకున్న డేటా ద్వారా ఎవరికి చేరవేశారో ఆ డేటా ద్వారా ఏం జరిగింది, ఈ ముగ్గురు మధ్య రాజకీయ ఆరోపణలు, దర్యాప్తు ఆదేశాలు జారీ చేసిన అధికారులు, అమలు పరిచిన అధికారులు, ఈ ముగ్గురు మధ్య ఉన్న లింక్ ఏంటి అనేటువంటి తేల్చడమే ఈ సిట్ ప్రధాన ఉద్దేశం. సో 1 month లోపలనే వీరు దీనిపైన ఒక నివేదిక ఇవ్వనున్నారు ప్రభుత్వానికి. మరోవైపుగా ఆ అధికారులకు సంబంధించి